అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, వర్మగారి బాధ ఏంటి? సో అక్కడ జనసేన పార్టీ శ్రేణులకి వర్మగారికి పడట్లేదు అనేది స్పష్టం. జనసేన పార్టీ పెత్తనాన్ని వర్మగారు సహించట్లేదు అనేది స్పష్టం. ఏ రాజకీయ నాయకుడైనా సరే పెత్తనం కోరుకుంటాడు. అందులోకి వాళ్ళు ఉన్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనకు తన అనుచరులకు పెత్తనం కోరుకుంటారు. తమ పనులు అవ్వాలి అని కోరుకుంటారు. తమ ఉనికి తన పట్టు కోల్పోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఇక్కడ వర్మగారి పట్టు కోల్పోతున్నారు అనేది వాస్తవం. ఆయనకు ఆయన అనుచరులకు పనులు జరగడం లేదు అనేది వాస్తవం. పైగా అక్కడ స్ట్రాంగ్ హార్డ్ కోర్ జనసేన వాళ్ళకు పనులు అయితే ఓకే, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీలో చేరిన వైసీపీ వాళ్ళ పెత్తనాన్ని ఈయన తట్టుకోలేకపోతున్నారు. అది అక్కడ జరుగుతున్నది. కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసమో కూటమి గెలుపు కోసమో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస్తే నో ప్రాబ్లం అంట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరి వాళ్ళు పెత్తనం చేయడాన్ని వర్మ గారు సహించలేకపోతున్నారు. అందుకని ఆయన అక్కడ జనసేన పార్టీతో ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావిస్తున్నది ఏంటి? కూటమి శాశ్వతంగా ఒక 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి అండ్ కూటమిగానే ఉండాలి. అలా ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పొరపచ్చాలు ఎటువంటి వివాదాలు ఉండకూడదు అనేది. సో ఇటువంటి వివాదాలు ఉండకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నియోజకవర్గంలోనే గొడవలు జరిగితే ఎలా? ఒక పార్టీ అధినేత నియోజకవర్గంలోనే 2 పార్టీలకు గ్యాప్స్ ఉంటే మిగిలిన నియోజకవర్గాలకు మిగిలిన కేడర్కు వాళ్ళు ఏం సంకేతాలు ఇచ్చినట్టు? అందుకే నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పిఠాపురం నియోజకవర్గానికి ఈ గ్యాప్స్ వస్తున్నాయి కాబట్టి ఒక కమిటీ వేసేయడం మంచిది. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ఉన్నారు అండ్ ఆయన పార్టీ అధినేత. ఆయన మొత్తం రాష్ట్ర స్థాయి రాజకీయం చూసుకోవాలి, పరిపాలన చూసుకోవాలి. అండ్ ఆయన శాశ్వత ఎమ్మెల్యే. పిఠాపురం నుంచి ఆయన ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తారు, శాశ్వత ఎమ్మెల్యే. సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి, రాజకీయ విభేదాలు పరిష్కరించడానికి, 2 పార్టీలకు సమానంగా పనులు జరగడానికి, అక్కడ లబ్ధి ఏమైనా ఉంటే ఇరు పక్షాలకు సమానంగా అందడానికి ఒక కమిటీ ఫామ్ చేసేయడం మంచిది. జనసేన వాళ్ళు 3, టీడీపీ వాళ్ళు 2, లేదా 10 మందిలో వాళ్ళు 5, వీళ్ళు 5. అలా వీళ్ళు రాజకీయపరమైన నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా, పోస్టింగుల్లో కానీ, పదవుల్లో కానీ, పనుల్లో కానీ ఏ రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే ఈ కమిటీ వాళ్ళు ఫైనల్ చేస్తారు. అది ఒక సొల్యూషన్. లేదు అలా కాదు, ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, సో ఇక్కడ పట్టు మొత్తం జనసేన పార్టీకే ఉండాలి, వర్మ గారు ఎవరు, వాళ్ళ అనుచరులు ఎవరు అవసరం లేదు అంటారా? అప్పుడు ఈ గొడవలు కొనసాగుతాయి. దానికి వర్మ గారు ఒకటి మాత్రం నిజం, వర్మ గారు రకరకాల కారణాలు ఎత్తుక్కుంటున్నారు. తను అక్కడ జనసేన పార్టీతో ఫైట్ చేశాను, సో ఇక్కడ టీడీపీ క్యాడర్కి అండగా ఉన్నాను అని క్లెయిమ్ చేసుకునే క్రమంలో గొడవలకు కారణాలు వెతుక్కున్న మాట వాస్తవం. సో మొన్న చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి వ్యవహారంలో ఏమైనా మార్పు ఉంటుందంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా తన ఉనికిని కోల్పోవడానికి ఇష్టపడ్డు, తన పట్టు కోల్పోవడానికి ఇష్టపడ్డనమాట. కాబట్టి పిఠాపురంలో జరుగుతున్న వ్యవహారాలు ఇంకా ముదురుతాయే తప్ప సద్దుమరగవు. వర్మగారికి ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే మరింత గొడవలు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు అనుకోండి, ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది. అప్పుడు ఆయన నా ఫోటో పెట్టండి అని ఫైట్ చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారి ఫోటో కోసం ఫైట్ చేస్తున్నాడు ఆయన, కానీ రేపు పొద్దున తనకు ఎమ్మెల్సీ ఇచ్చాక తన ఫోటో కోసం ఫైట్ చేస్తాడు, తన ప్రోటోకాల్ కోసం ఫైట్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా గొడవలు పెరుగుతాయి, ముదురుతాయి. అధికారులకు కూడా తలనొప్పి అవుద్ది, వ్యవస్థీకృతంగా తలనొప్పి అవుద్ది. సో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనివ్వరు. సో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఎప్పుడైతే ఇవ్వలేదో తన రాజకీయంగా తన పట్టు తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి గొడవలు అవుతాయి. సో ఏ విధంగా చూసినా ఇక్కడ విభేదాలు అనేది శాశ్వతంగా ఉంటాయి. దీనికి పరిష్కారం ఏంటి? డీలిమిటేషన్ జరగడం. కానీ డీలిమిటేషన్ జరగట్లా. రెండోది కమిటీ వేయడం. ఆ కమిటీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కమిటీ వేయడం ఏంటి? అది జనసేన పార్టీకి తక్కువ కదా, ఇబ్బందే కదా. సో అందుకని వాళ్ళు కమిటీ వేయడానికి ఇష్టపడరు. కాబట్టి నేను అనుకోవడం మాత్రం ఇదే పరిస్థితి కొనసాగితే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇదే పరిస్థితి ఇంకో 2-3 ఏళ్ళు కొనసాగితే, ఇంకో 2 ఏళ్ళు కొనసాగితే చాలు, వర్మ గారు వైసీపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే వైసీపీలో గెలిచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే పెత్తనం చేసి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వైసీపీ వాళ్ళు జనసేన పార్టీలోకి వచ్చి పెత్తనం చేస్తుంటే వీళ్ళు ఎందుకు సహిస్తారు? సో వీళ్ళు సహించట్లేదు. అదే ఇక్కడ గొడవ అన్నమాట. వైసీపీ వాళ్ళే జనసేన రూపంలో టీడీపీ మీద పెత్తనం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది అది. అందుకే వీళ్ళు గొడవ చేస్తున్నారు. గొడవ కూడా పెరిగి పెద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.